कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमाह्निकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमाह्निकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु मातः समस्त जगतां पद्मेश मित्र शतपत्र गतानि वर्गाः हर्तुं श्रियं कुवलयस्य निजाङ्गलक्ष्म्या भेरी निनादमिव बिभ्रति तीव्रनादम् शेषाद्रिशेखर विभो तव सुप्रभातम्। ద్వారకకి చేరాడు ఆయన. చేరి అక్కడ అంతఃపురం దగ్గరికి వచ్చాడు. ఆ ద్వారాలన్నీ కూడా దాటి అలా నిదానంగా ఆ షోడశ సహస్ర స్త్రీల గృహాలన్నీ కూడా దాటి అష్టమహిషుల గృహాలన్నీ కూడా దాటి నిదానంగా రుక్మిణీమాత గృహానికి వచ్చాట. అక్కడికి చేరటం, ఆ వైభవాన్ని చూస్తూ అలాగే ఉండిపోయాడు. ఆయన ఎలా చేరాడు ఆ మందిరాన్ని అని అద్భుతంగా వర్ణన చేస్తారు. మణిద్వీపం దీప్రం పరమమను దీక్షాపర ఇవ అంటే ఎవరైతే ఆ షోడశీ మంత్రాన్ని ఉపాసన చేసి శ్రీ విద్యలో బాగా ఉన్నత స్థానానికి వెళ్ళారో వాళ్ళు మణిద్వీపానికి చేరుకున్నట్టుగా ఆ కుచేలుడు అంటే సామాన్యుడు కాదు ఆయన అని. మనకి బయట దరిద్రుడిగా కనిపిస్తూ ఉండొచ్చు, ఆయన లోన ఆ ఆత్మరూపంగా ఆయన చూసినప్పుడు ఆయన కన్నా గొప్ప సాధకుడు లేడు అని చెప్పేందుకోసం ఆయన మణిద్వీపాన్ని చేరినట్టుగా ఈ కుచేలుడు ఆ రుక్మిణీమాత గృహానికి దగ్గరగా చేరాట. సహస్రారం చక్రం పవన జయ యోగాంచిత ఇవ ఎలాగైతే ఆ ప్రాణాయామాది సాధనాలు చేసి కుంభకాన్ని చేసి మూలాధారంలో ఉన్న ఆ కుండలినీమాత శక్తిని సహస్రారానికి తీసుకెళ్తాడో పరమయోగి, అలా ఆయన కుచేలుడు ఆ రుక్మిణీమాత గృహానికి చేరాట. స్థిరం బ్రాహ్మం లోకం విమల నిజ తత్వోత్సుక ఇవ స్థిరం బ్రాహ్మం లోకం అంటే ఎలాగైతే ఆ తత్వచింతన చేసే మహా ఆత్మజ్ఞాని ఆ బ్రహ్మలోనే ఐక్యమైపోతాడో, ఆ బ్రహ్మలోకాన్నే పొందుతాడో, అలా కుచేలోగాత్ విష్ణోశయన నిలయం శ్రీమయమహో అలా మెల్లగా అలా నడుచుకుంటూ వెళ్ళి చూడండి, ఆశ్చర్యం, ఆయన ఎవరు ఆపలేదు. ఎందుకు ఆపలేదు? కృష్ణుడు నిరంతరంగా స్మరణ చేస్తున్నాడు కాబట్టి ఆపలేదు, అది విశేషం. ఎవరు ఆపినట్టుగా చెప్పలేదే, అలా వెళ్ళిపోయాడు ఆయన. ఎవరు వద్దనలేదు. ఆయన వస్త్రాలు చూస్తే అలాగే ఉన్నాయి. ఆయన ఏమి కొత్త బట్టలు ఏమి కట్టుకోలేదు. చిరిగిపోయిన బట్టలతో వచ్చినా కూడా ఏమండి మాకు ప్రవేశం ఉంటుందా, మేము రావచ్చా? ఎవరైనా రావచ్చు ఆశ్రమానికి. ఏమి టికెట్ ఏమి లేదు. ఎవరైనా ఎటువంటి వాళ్ళైనా మనస్సులో భక్తి ఉంటే చాలు, చూద్దామని ఉంటే చాలు, ఎవరైనా రావచ్చు. అలా కుచేలుడు వచ్చాడు, వెంటనే లోపలికి వదిలేశారు. అలా వచ్చి దూరం నుంచి వైభవాన్ని చూస్తూ ఇంకా లోపలికి వెళ్ళిపోవచ్చు, ఎవరు ఆపరు. నేరుగా కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు, ఎవరు ఆపరు. ఆయన ఆ ఉయ్యాలలో అట్లా కూర్చుని ఉయ్యాల ఊగుతూ ఉన్నాడు. రుక్మిణీమాత పక్కన ఉండి సేవ చేస్తోంది, వింజామర సేవ చేస్తోంది. అందరూ ఉన్నారు. ఏదో ఒక చిన్న సభలాగా ఏదో జరుగుతోంది అక్కడ. దూరం నుంచి చూస్తున్నాడు. అథోపవేశ్య పర్యంకే దూరం నుంచి చూసిన ఆ కృష్ణ పరమాత్మ వెంటనే గుర్తుపట్టి దిగటం కాదు, దూకాడు. ఆసనం నుంచి దూకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. మిత్రమా వచ్చావా? నీ కోసం ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా, ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా. ఏమైపోయావు నువ్వు? మర్చిపోయావా నన్ను? నేనంత నీకు కానరాని వాడిని అయిపోయానా? పట్టరాని వాడిని అయిపోయానా? శత్రువుని అయిపోయానా? ఎందుకు రాలేదు నువ్వు? వెంటనే వెళ్ళి కావలించుకున్నాడు. ఇది దూరం నుంచి చూస్తున్నారు అందరూ. అక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు, అష్టమహిషులందరూ ఉన్నారు. ఎవరికీ దొరకని భాగ్యం ఇతడికి దొరుకుతోంది. ఇతడేమో చాలా విచిత్రంగా ఉన్నాడు, చెరిగిపోయిన బట్టలు కట్టుకుని బీదవాడిగా ఉన్నాడు. ఎవరో ఏమిటో కూడా మాకు తెలియదు. ఏమి భాగ్యము, ఏమి పుణ్యము. వెళ్ళి ఈయన్ని పట్టుకుని ఈయన్ని కావలించుకుంటున్నాడే, పైగా మిత్రమా అంటున్నాడే. ఎవరో ఈయన, ఏమిటో కథ తెలుసుకోవాలి
అలా మాత్రమే కాక చెయ్యి పట్టుకుని పిలుచుకొచ్చాట. వచ్చావా, ఇన్నాళ్లకు వచ్చావా, నా మీద దయ కలిగిందా నీకు? కృష్ణుడు, అయ్యా ఏమిటి ఈ నాటకం, మళ్ళీ మొదలు పెట్టావా నాటకాలు, నీ నాటకాలు తట్టుకోవడం చాలా కష్టం. లేదు లేదు, రా 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 తీసుకువెళ్ళాట. అట్లా మెల్లగా తీసుకువెళ్ళి అథోపవేశ్య పర్యంకే స్వయం సఖ్యు సమర్హణం, అది మాత్రమే కాదు, అట్లా తీసుకువెళ్ళి ఆసనంలో కూర్చోబెట్టి చాలా ప్రేమగా పలకరిస్తూ, మిత్రమా నువ్వు వచ్చావు, నాకెంత సంతోషంగా ఉందో తెలుసా. ఉపహృత్యావనిజ్యాస్య పాదౌ పాదావనే జనీ అగ్రహీత్ శిరసా రాజన్ భగవాన్ లోకపావన. ఎవ్వరూ కూర్చునే ఆసనం కాదది, రుక్మిణీ మాత శ్రీకృష్ణుడు మాత్రమే. అటువంటి ఆసనం మీద కూర్చోబెట్టి, తీసుకురా పూజాద్రవ్యాలు తీసుకురా, ఏమిటి చూస్తున్నావు? రుక్మిణీ మాత వెళ్ళింది, పళ్ళెం తీసుకొచ్చింది, పన్నీరు తీసుకొచ్చింది, పుష్పాలు తీసుకొచ్చింది, పాదాలు కడిగాడు, ఆ పాదజలాన్ని ప్రోక్షణ చేసుకున్నాడు. మిత్రమా, నా జన్మ ధన్యమైంది, నువ్వు సకల వేద పండితుడివి, నువ్వు సకల శాస్త్రజ్ఞుడివి, నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చావా, నాకెంత ఆనందంగా ఉందో తెలుసా. ఇది మిత్రుడికి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చే స్థానం. సకల లోకపావన, అన్ని లోకాల్ని పవిత్రం చేసే సాక్షాత్ భగవాన్ ఆ శ్రీహరి శ్రీకృష్ణ పరమాత్మ కుచేలుడి పాదోదకాన్ని శిరస్సు మీద చెల్లుకుని, ఏంటి చూస్తున్నావు, నువ్వు కూడా ప్రోక్షణ చేసుకో, అందరికీ ప్రోక్షణ చేయండి, అందరికీ మంచిదవుతుంది. హడావిడి చేస్తున్నాడు ఆయన. కుచేలుడికి అర్థం కావట్లేదు, సిగ్గు, ఏమిటిది, ఎందుకింత చేస్తున్నాడు ఈయన, నేను అసలు ఈయన స్మరణ కూడా చేయలేదే అని ఆయన మనస్సులో అనుకుంటున్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు అనుకున్నారట, కిమనేన కృతం పుణ్యం అవధూతేన భిక్షుణ శ్రియాహీనేన లోకేస్మిన్ గర్హితేన అధమేన చ. అవధూత అనే దానికి అనేక అర్థాలు ఉన్నాయి, మంచి అర్థాలు ఉన్నాయి, అలాగే కొన్ని అర్థాలు కూడా ఉన్నాయి, శాస్త్రంలో అలాగే చెప్తారు. అలా ఒక అవధూతలాగంటే ఏదీ పట్టని వాళ్ళలాగా ఉన్నాడు, లోకంలో ఈయన చూస్తే దేనికి పనికిరాని వాడు అని అనుకుంటారు. అటువంటి వాడు ఈయన ఏం పుణ్యం చేశాడో, ఏం గొప్ప పని చేశాడో తీసుకొచ్చి ఆసనం మీద కూర్చోబెట్టి పాదాలు కడిగి ప్రోక్షణ చేసుకుంటున్నాడంటే, యోసౌ త్రిలోక గురుణ శ్రీనివాసేన సంభృత. శ్రీనివాస అనే పదాన్ని అక్కడ ప్రయోగించారు. అందుకనే కృష్ణ పరమాత్మ అవతారం చాలించిన తర్వాత తిరుమల వెంకటేశ్వర స్వామి వచ్చారు. కృష్ణుడే వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వరుడే శ్రీకృష్ణుడు. ఆయన దగ్గరికి మనం వెళ్తే కృష్ణుడు ఎలాగైతే కుచేలుణ్ణి పిలుచుకున్నాడో వెంకటేశ్వర స్వామి కూడా అలాగే మనల్ని పిలుచుకుంటాడు. ఎందుకంటే మనమందరం కూడా ఆయనకి ఆత్మబంధువులము, ఆత్మమిత్రులము, కాబట్టి ఆ స్వామి అలాగే పిలుచుకుంటాడు. ఈ అనుభవం అందరికీ ఉంటుంది వెంకటేశ్వర స్వామి విషయంలో. సుఖం వచ్చినప్పుడేమో మన కీర్తి అనుకుంటాము, కష్టం వచ్చినప్పుడేమో దేవుడు మనకు కష్టాలు ఇచ్చాడండి అంటాం. మరి ఇలాంటి కష్టాలు ఉన్నప్పుడు కూడా ఒక రామదాసే కాదు, ఒక త్యాగరాజస్వామి చూడండి. త్యాగరాజస్వామికి తనకు జీవనోపాధికి భోజనానికి కూడా కష్టం ఉండేది. ఎందరో రాజులు మమ్మల్ని కీర్తించండి, మీకు అగ్రహారాలు ఇస్తానన్నాడు, నా రాముణ్ణే కీర్తిస్తానన్నాడు. ఆ రోజు అనుకోండి, ఈ రోజు అనుకోండి, ఎప్పుడైనా సరే ఈ రామభక్తులే అనుకోండి, ఏ దేవుణ్ణి నమ్మిన వాళ్ళకు కష్టాలు వస్తుంటాయి. కానీ ఆ కష్టాలను తట్టుకొని ఆ కష్టాల సమయంలో కూడా ఆ శ్రీహరి పాదాలను కాకుండా మనం లౌకికమైన దాని గురించి చూస్తే మనకు అప్పుడు కొద్దిగా సుఖం పడతామేమో, కానీ ఒకవేళ కష్టాల సమయాలలో కూడా రామదాసు, మీరాబాయి, త్యాగరాజస్వామి వీళ్ళందరి మాదిరిగా మాకెన్ని కష్టాలన్నా రానియండి, ఆ కృష్ణుడిని వదలనమని అనుకున్న వాళ్ళకు మాత్రము ఒక తరం కాదు, 2 తరాలు కాదు, 4 తరాలు అయినా సరే వారిని కీర్తించబడతారంట. అయితే మనం ఈ దాసత్వం ఏ విధంగా చేయాలండి? అంటే ఏం చేస్తే మనము దాసులు అవుతాం? మరి దాసు అంటే అప్పుడు మరి కృష్ణుడు ఇప్పుడు లేడు వారు చెప్పిన పని చేయడానికి, రాముడు ఇప్పుడు లేడు వారు చెప్పిన పని చేయడానికి. ఏ విధంగా చేస్తే మనకు ఉంటుంది? అసలు ఎవరన్నా అలాంటి వాళ్ళు ఉన్నారా? దాసుడై ఉండి ఈ యొక్క యుగ యుగాలుగా కీర్తించబడుతున్నాడా అంటే మనకు గొప్ప ఉదాహరణ హనుమ. హనుమ ఎలాంటి వాడంటే తన ప్రభువు చెప్పిన పనే చేస్తాడు కానీ ఇంకొకటి చెయ్యడు. వారు సుగ్రీవుడికి మంత్రి. రాముణ్ణి సుగ్రీవుడిని కలపడంలో హనుమ యొక్క పాత్ర ఎంతో గొప్పది. హనుమ లేకపోతే బహుశా రాముడు సుగ్రీవుడు కలిసేవాళ్ళు కాదేమో. ఎందుకంటే కిష్కింధకాండలో మనకు తెలుస్తుంది,
వాలి సుగ్రీవుడిని కొట్టి పంపించిన తర్వాత ఆ ఋష్యముఖ పర్వతం మీద ఉన్న ఆ సుగ్రీవుడికి ఎక్కడి నుంచో రాముడు లక్ష్మణుడు వస్తుంటే వారిని చూసేటప్పటికి భయపట్టిపోయాడు. వాళ్ళే పంపిస్తున్నాడేమో ఇక్కడికి నన్ను చంపడానికి అనుకుంటాడు. గజగజ వణికిపోతూ హనుమాకు చెప్పేటప్పుడు, హనుమ నేను ఎవరో కనుక్కుంటాను, మీరు ఇంతగా దిగులు పడకూడదని చెప్తూ మారువేషంలో ఉన్న హనుమ వారిని పరీక్షిస్తాననుకొని వెళ్ళి వారిని చూసేటప్పటికి నిజం చెప్పేశాడు. నేను సుగ్రీవుడి యొక్క మంత్రిని, మీరెవరో తెలుసుకోవడానికి వచ్చానన్నాడు. రామలక్ష్మణులు కూడా సుగ్రీవుడిని వెతుకుతూనే వస్తున్నారు. ఎందుకంటే కబంధుడు చెప్పాడు, నువ్వు సుగ్రీవుడితో స్నేహం చేసుకో, నీకు సీతమ్మ తల్లి జాడ తెలుస్తుందన్నాడు. అందుగురించి సుగ్రీవుడిని వెతుక్కుంటూ వచ్చేటప్పటికి హనుమాను వచ్చేటప్పటికి వారు సంతోషంగా సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాక వీరిద్దరూ అగ్నిసాక్షిగా స్నేహం చేయడానికి కారణం హనుమానే. ఆ తర్వాత సీతమ్మ వారిని వెతకాలనుకున్నప్పుడు సుగ్రీవుడు తన దగ్గర ఉన్న కపిర సైన్యాన్ని అందరిని, ఒకరిని ఉత్తరం దిక్కుకు, ఒకరిని తూర్పు దిక్కున, ఒకరిని పడమర దిక్కున పంపించిన తర్వాత హనుమాతో అంటాడు, హనుమ దక్షిణ దిక్కుగాను అంగదుడి యొక్క సారథ్యంలో వెళ్ళాలి, కానీ నాకు నమ్మకం ఏంటంటే నువ్వే ఈ పని సాధించగలుగుతావు అని చెప్పేసి అంత నమ్మకంతో చెప్పేటప్పటికీ రాముడు ఆ మాట విని తన యొక్క ఉంగరాన్ని తీసి హనుమాకిచ్చి, హనుమ ఇది నువ్వు సీతమ్మ వారికి ఇస్తే నిన్ను గుర్తుపడుతుంది నాయన, ఈ పని నువ్వే చేయగలుగుతావని సుగ్రీవుడు చెప్పాడు, నా మనసు కూడా చెప్తుందన్నాడు. మరి ఆ తర్వాత వీరు ఆ సముద్రం ఒడ్డు దగ్గరికి వెళ్ళారు. ఎన్నో అష్టకష్టాలు పడుతూ అప్పటికి ఏం తెలియలేదు, ఎక్కడ సీతమ్మ ఉందో తెలియదు. సంపాతి చెప్పిన తర్వాత 100 యోజనాల దూరంలో లంక అనే ఒక స్వర్ణంతో కూడుకున్న పట్టణంలో ఒక వనంలో సీతమ్మ వారు ఉందని చెప్పి సంపాతి అనే ఒక పక్షి చెప్తే మరి అక్కడికి ఎలా పోవాలి అని అనుకున్నప్పుడు అందరూ కూడా వానర వీరులందరూ కూడా మేము ఒక 5 యోజనాల దూరం వెళ్తాం, కొందరేమో 20 యోజనాల దూరం, కొందరేమో 10 యోజనాల దూరం, కొందరేమో 50 యోజనాల దూరం, ఈ విధంగా జాంబవంతుడికి అందరికీ చెప్తుంటే 100 యోజనాలు దాటే వాళ్ళే లేరనుకుంటున్న సమయంలో అంగదుడు అంటాడు, ఏమనంటే తాత నేను దాటగలుగుతాను, కానీ 100 యోజనాలు వెళ్ళగలుగుతాను, కానీ వస్తానో రానో అన్న నమ్మకం నాకు లేదు అంటాడు. అనేటప్పటికి జాంబవంతుడు ఏమంటాడంటే, మహారాజా యువరాజు కనుక మీరు ఇలాంటి పనులు చేయకూడదు, చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, మీరు రాజులై చేయకూడదంటే మరి నన్ను చేయకూడదు అంటున్నావు, ఇక్కడ చూస్తే ఎవరు కూడా లేరు, మరి మనం ఎలా సాధించగలుగుతామంటే దానికి ఒకరున్నారని చెప్పి హనుమ దగ్గరికి వెళ్ళి హనుమ మర్చిపోయిన దాన్ని అతని యొక్క శక్తిని వీరు గుర్తు చేసేటప్పటికీ హనుమ మహేంద్ర పర్వతం పైన నిలబడి తాను ఒకటే అనుకుంటాడు, నేను రామబాణంలాగా లంకకు చేరతానని అనుకుంటాడు. అని ప్రయాణం మొదలుపెట్టేటప్పటికి అంటే ఎన్ని అడ్డంకులు వస్తాయి, ఒక దాసుడై ఉన్నప్పుడు కూడా మనం ఎన్ని సేవలు చేస్తుంటే మనకు ఆ అడ్డంకులు వచ్చినప్పుడు ఆ అడ్డంకులను దాటుకుంటూ ఆ యొక్క స్వామి సేవకు ఎలా వెళ్ళాలన్నదే మనకి ఈ సముద్ర లంఘనంలో మనకు హనుమ నేర్పిస్తున్నాడు. ఎప్పుడైతే హనుమ ఆ సముద్రం పైన వెళ్తుంటే సముద్రుడు, అందులో ఆ సముద్రంలో ఒక మైనక పర్వతం ఉందంట. సముద్రుడు ఏం చెప్పాడంటే మైనక పర్వతంతో, మైనక ఈ సముద్రాన్ని వృద్ధి చేయడానికి కారణం ఇక్ష్వాకు వంశంలో ఒక మహారాజు వల్ల ఇది ఇంతగా పెరిగిన మేము సముద్రుడమై ఉన్నాము. వారెవరో గారు సగరుడు. ఆ సగరుడు వంశంలో పుట్టిన రామచంద్రముడికి కష్టం ఎంతో వచ్చింది. ఆ సీతమ్మ వారిని వాడు రావణాసురుడు ఎత్తుకుపోయాడు. అందుగురించి నువ్వు ఈ మైనక పర్వతమైన కొద్దిగా నువ్వు ఈ యొక్క సముద్రం పైనకి లేస్తే నీ యొక్క పర్వతం పైన ఉన్న పండ్లు, పుష్పాలు ఇవన్నీ ఎన్నో ఉన్నాయి, మధుర ఫలాలు ఉన్నాయి. హనుమ 100 యోజనాలు వెళ్ళాలి కనుక నీ పైన కొద్దిగా అలసట తీర్చుకొని ఈ పళ్ళు తింటాడేమో, నువ్వు పైకి లేవు అనేటప్పటికీ పూర్వం ఒక కాలంలో పర్వతాలకు రెక్కలు ఉండేవంట. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. నిత్య జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతున్న సమయంలో ఆ సమస్యల నుండి బయటపడటానికి నవగ్రహ ఆరాధన అద్భుతంగా సహకరిస్తుంది. మీరు జన్మించిన నక్షత్రాన్ని బట్టి నవగ్రహాలను ప్రసన్నం చేసుకుంటే మీరు అనుకున్న రంగంలో అద్భుతమైన స్థాయిలో రాణించవచ్చు, అన్ని సమస్యలు అధిగమించవచ్చు. ఈ ప్రక్రియలో భాగంగా 27 నక్షత్రాల్లో మఖా నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే, మఖా నక్షత్రానికి అధిపతి కేతువు కాబట్టి నవగ్రహాల్లో కేతువుని ప్రసన్నం చేసుకోవాలి. కేతువుని ప్రసన్నం చేసుకోవాలంటే మహాగణపతిని ఆరాధన చేయాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అనే మంత్రం చదువుతూ మంగళవారం గణపతికి సింధూరంతో బొట్లు పెడుతూ పూజ చేయండి. మఖా నక్షత్రం వాళ్ళు ఎవరైనా సరే
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఈ మంత్రం చెప్పుకుంటూ మంగళవారం పూట సింధూరం బొట్లు గణపతికి పెడుతూ గణపతిని పూజించండి. విశేషంగా మీరు అనుకున్న రంగంలో రాణించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే మఖా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు మాత్రం తీసుకోరు. జీవితంలో వాళ్ళకు కావలసినవన్నీ కూడా నిదానంగా ఏర్పాటు చేసుకునేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే గణిత రంగంలో, అడ్మినిస్ట్రేషన్ రంగంలో మంచి నిపుణులుగా ఉండేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. స్పెక్యులేషన్ రంగంలో కూడా బాగా రాణించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. జీవితంలో మఖా నక్షత్రం వాళ్ళకి ఎలాంటి లోటు లేకపోయినప్పటికీ ఏదో సాధించాలని ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళేంటో నిరూపించుకోవాలని, సాధించాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ దానిలో విజయం సాధించడానికి కూడా ఈ మఖా నక్షత్రం వాళ్ళకి కేతువు అనుగ్రహం కలుగుతుంది. అంటే కేతువు అనుగ్రహించి వాళ్ళు అనుకున్న రంగంలో విజయం సాధించడానికి చాలా చక్కగా సహకరిస్తాడు. అలాగే మంచి మనుషులుగా, ఇతరులకు సహాయం చేసేవాళ్ళుగా మఖా నక్షత్రం వాళ్ళు చాలా చక్కగా పేరు తెచ్చుకుంటారు. అలాగే మఖా నక్షత్రం వాళ్ళు జీవితంలో తొందరగా అభివృద్ధిని సాధించాలంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటిస్తూ కేతు మంత్రాలను జపం చేసుకోవటం, కేతు ధ్యానం చేయటం చేయాలి. కేతు అనుగ్రహం కలగాలంటే ఫలాస పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అంటూ ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే మనస్సులో కేతువుకు సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకోండి. లేదా చక్కగా స్నానం ఆచరించి పూజా మందిరంలో భగవంతుడికి నమస్కారం చేసుకుంటూ ఆ సమయంలో నవగ్రహాలను స్మరించుకుంటూ ప్రత్యేకంగా కేతువుకు సంబంధించినటువంటి ఈ శ్లోకం ఫలాస పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అంటూ కేతు ధ్యాన శ్లోకం చదివి ఓం కం కేతవే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకుంటే వీళ్ళ నక్షత్రానికి అధిపతి అయినటువంటి కేతు అనుగ్రహం ద్వారా తొందరగా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. అలాగే ఈ మఖా నక్షత్రం వాళ్ళు ఎప్పుడైనా సరే దేవాలయంలో ఉన్నటువంటి పుట్టల దగ్గరకు వెళితే చాలా మంచిది. దేవాలయంలో పుట్టల దగ్గరకు వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమలు చల్లి పుట్టలో పాలు పోసి పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేయండి. ప్రత్యేకంగా మంగళవారం చేస్తే చాలా మంచిది. మంగళవారం నాడు చేసే పుట్టల ఆరాధన మఖా నక్షత్రం వాళ్ళ అభివృద్ధి సాధించడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాగే మఖా నక్షత్రం వాళ్ళకి పుబ్బా నక్షత్రం సంపత్తార అంటే వాళ్లకు సంపదలిచ్చే నక్షత్రం పుబ్బా నక్షత్రం. అందుకే మఖా నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే ధనపరంగా కలిసి రావాలంటే, ఆర్థికంగా కలిసి రావాలంటే పుబ్బా నక్షత్రం ఏ రోజు ఎప్పుడుందో చూసుకోండి. పుబ్బా నక్షత్రం ఉన్న రోజు పార్వతీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించండి. పార్వతీదేవి చిత్రపటానికి తెల్లటి పుష్పాలతో పూజ చేయండి. అమ్మవారి దగ్గర వీలైతే ఒక నెమలి ఈకను సమర్పించండి. అమ్మవారిని తెల్లటి పుష్పాలతో పూజించి అమ్మవారి పూజలో ఉంచిన ఆ నెమలి ఈకను మీరు ధనం దాచుకునే బీరువాలో అమ్మవారి ప్రసాదంగా ఏర్పాటు చేసుకోండి. ఇలా చేస్తే పార్వతీదేవి అనుగ్రహం ద్వారా మీరు ఆర్థికంగా రాణించడానికి, ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే మఖా నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు పుబ్బా నక్షత్రం ఉన్న రోజు పార్వతీదేవిని పూజించిన, పార్వతీదేవి ఆలయాలు దర్శనం చేసుకొని ప్రదక్షిణలు చేసిన ఆర్థికపరమైన సమస్యలన్నిటి నుంచి తొందరగా బయటపడవచ్చు. అలాగే మీకు వీలైనప్పుడల్లా మంగళవారం రోజు మీ గృహంలో దక్షిణ దిక్కులో 7 ఒత్తుల దీపం వెలిగించండి. మఖా నక్షత్రం వాళ్ళు మంగళవారం గృహంలో దక్షిణ దిక్కు 7 ఒత్తులు విడివిడిగా ప్రమిదలో వేసి నువ్వుల నూనె పోసి దీపం పెట్టండి. ఇలా దక్షిణ దిక్కులో 7 ఒత్తుల దీపాన్ని మంగళవారం పెడితే కూడా కేతువు చాలా ప్రసన్నుడవుతాడు. కేతువు అనుగ్రహం కలిగి మఖా నక్షత్రం వాళ్ళు మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. అలాగే శనివారం రోజు నలుపు రంగులో ఉన్నటువంటి గోవును పూజించటం, నలుపు రంగులో ఉన్న గోవుకి ఆహారం తినిపించి ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా మఖా నక్షత్రం వాళ్ళకి విశేషంగా యోగిస్తుంది. అలాగే మఖా నక్షత్రం వాళ్ళు ఎర్రటి పుష్పాలతో సూర్యుడిని, గణపతిని వీలైనప్పుడల్లా పూజించండి. అలాగే దుర్గాదేవి ఆలయంలో ఎప్పుడైనా సరే వీలైనప్పుడు అమ్మవారికి మందార పూలమాలను సమర్పించండి. మందార పూలన్నీ కూడా చక్కగా హారంలాగా కట్టి మఖా నక్షత్రం వాళ్ళు మీకు వీలైనప్పుడు దుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి ఆ మందార పూలమాల సమర్పించండి. ఇలా చేస్తే కూడా చక్కగా ధనప్రాప్తి ఏర్పడుతుంది, ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడవచ్చు.
అలాగే సంకటనాశక గణేశ స్తోత్రము అని ఒక స్తోత్రం ఉంటుంది. మఖా నక్షత్రం వాళ్ళు ప్రతిరోజు కూడా ఆ ఒక్క స్తోత్రం చదువుకోండి. తిరుగులేని విధంగా మీ సంకటాలు, కష్టాలు అన్నిటి నుంచి తొందరగా బయటపడవచ్చు. మీ కష్టాలన్నీ తొలగిపోవాలంటే మఖా నక్షత్రం వాళ్ళు ప్రతిరోజు కూడా సంకటనాశక గణేశ స్తోత్రాన్ని చదువుకోండి లేదా వినండి. అద్భుతంగా గణపతి అనుగ్రహం కలిగి సమస్యల నుండి బయటపడవచ్చు. అలాగే ఎప్పుడైనా సరే కొండ మీద ఉన్నటువంటి దేవాలయాలను దర్శనం చేసుకోండి. తిరుమల వెంకటేశ్వర స్వామి, ఇలా కొండ మీద ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి అక్కడ భగవంతుడిని దర్శనం చేసుకోవటం ద్వారా కూడా మఖా నక్షత్రం వాళ్ళకి మంచి అనుకూలత ఏర్పడుతుంది. శనివారం రోజు ఉపవాసం ఉండండి. శనివారం ఉపవాసం ఉండి ఇష్టదేవత ఆరాధన చేయటం ద్వారా, గణపతిని పూజించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.